ఒక జోన్లోకి ఎంటర్ అయింది సినిమా. నాకు చిప్ ఎగిరిందంటే ఇలా నేనైతే చూడలే. తెలుగు సినిమాల్లో ఇలాంటి ఇంటర్వెల్ బ్లాక్ ఈ మధ్యకాలం కదా, అది చూడలేదు నేను. తెలుగు సినిమాయే కాదు నేను చూడలే. అంటే దానికి చాలా డేరింగ్ ఉండాలి. కోపం వచ్చింది మీ మీద, ఎందుకు ఇలా చేశారు అని. డెఫినెట్గా కోపం ఆ క్యారెక్టర్స్ మీద లవ్ ఉండటం వల్లే వస్తుంది. ఇంకా పడుకోలే, సెకండ్ హాఫ్ కూడా చూసేసా. ఈయన్ని మా నరేష్ గారిని అది చేసినప్పుడు మీ మీద చాలా కోపం వచ్చింది. అలా క్యారెక్టర్ల మీద కోపం రావటం అంటే అది రియల్ సక్సెస్ అండి. అదన్నా అదిరిపోయింది. మన వేణు గారు, బలగం వేణు గారు చిన్నది చేసినా కూడా చాలా మీనింగ్ఫుల్, చాలా డెప్త్ ఉంది దీంట్లో. లవ్ స్టోరీ అనే కాదు, లైఫ్ గురించి ఉంది. అదెంతో ఎక్స్పీరియన్స్ చేసి ఎంతో ఇది చేస్తే కానీ అలాంటి రైటింగ్ అంత ఈజీగా రాదు. అందరూ కూడా చాలా 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 బాగా చేశారు. సెకండ్ హాఫ్ ఎటు వెళ్తుంది అనుకున్నా, పర్ఫార్మెన్స్లు అదిరిపోతున్నాయి. క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక ఫుల్ఫిల్నెస్ వచ్చింది. బ్యూటిఫుల్ ఫిలిం, అందరూ చూడాలి. ఇంకా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా చేశారు. అప్పుడు నిన్ను చదువుకున్న తర్వాత రా అన్నాను. నువ్వు మంచి సినిమా చేసి వచ్చావు. సో డెఫినెట్గా మనం కలిసి వర్క్ చేద్దాం. ఈ టీంని అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి, కంపల్సరీ ఎంకరేజ్ చేయాలి. రివ్యూవర్స్ అందరూ కూడా చాలా మంచి సపోర్ట్ చేశారు. ఈ సినిమాని ఇంకా చాలా పెద్ద సక్సెస్ని ఇస్తారని, ఈ యంగ్ టీంని మనస్ఫూర్తిగా దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇటువంటి సినిమా వచ్చినప్పుడు కంపల్సరీ ఏదో విధంగా ప్రోత్సహించాలి. ఎందుకంటే మేము ఇనిషియల్గా నేను చేసే టైంలో కూడా వచ్చి సపోర్ట్ ఇదంతా కొంచెం కష్టంగానే ఉండేది, చాలా కష్టంగానే ఉండేది. అంటే నాగేంద్ర గారు వాళ్ళు ఇప్పుడు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అప్పుడు మా టైంలో మీరు సడన్గా వచ్చారేంటి, అప్పుడు నాకు మీరు సడన్గానే ఎదురయ్యారు. ఏదో పరిచయం వాడుతున్నారు, ఇలా చేస్తున్నారు, సూపర్ అనుకున్నా. అప్పటి నుంచి కంటిన్యూస్గా మీరు అన్ని సినిమాలకి సపోర్ట్ చేశారు. డెఫినెట్గా ఇనీషియల్గా స్వాగ్ దానికి ముందు నేను అప్పట్లో చేశా, అది చేశా, మెంటల్ మొదలు చేశా. అలా చేసుకుంటూ వస్తున్న ప్రాసెస్లో నేను అనుకునేవాడిని, అరే నాకు అని నేను అడగలేదు. బేసిక్గా అడిగితే డెఫినెట్గా అందరూ సపోర్ట్ చేస్తారు. నేను ఎవరిని అడగల, వచ్చి సపోర్ట్ చేయండి అని అడగలేకపోయా. బట్ అడగాలి మనం, కంపల్సరీ అడిగితేనే. కంపల్సరీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు వచ్చి సపోర్ట్ చేయడానికి. అండ్ ఏదైనా చిన్నవి ఉన్నా, మీది ఫస్ట్ సినిమా కదా, ఫస్ట్ సినిమా మీకు ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికారు, మంచి క్యాస్టింగ్ దొరికింది, మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడు, మంచి కెమెరామెన్ దొరికాడు. ఎంతమంది దొరకడం అదృష్టం. దీనికి తోడు గీతా ఆర్ట్స్ సినిమా రిలీజ్ అవ్వడం అదృష్టం, రిలీజ్ అయింది. దీనికి తోడు పెద్ద హిట్, చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు. ఫస్ట్ అది బాగా ఎంజాయ్ చేయండి. మీ ఏమైనా మిస్ అయినాయి అనుకుంటే కనుక ఈ సినిమాకి నెక్స్ట్ సినిమాలో అది కవర్ చేసేద్దాం, ఏం పర్లేదు. అండ్ నా తరపున ఈ సినిమాకి ఏదో సపోర్ట్ చేసి ఈ సినిమాని నేను ఎంతో కొంత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రేపు సాటర్డే, రేపంతా కూడా ఏపీ తెలంగాణ 2 స్టేట్స్లో ఫస్ట్ 25 టికెట్స్ ప్రతి ఊర్లో. మీరు ఒక టికెట్ కొంటే ఒక టికెట్ ఫ్రీ. Hi, my name is Jennifer Emmanuel. Please subscribe to Tea Time Telugu. అందరికీ నమస్కారం అండి. టీ టైమ్ తెలుగు ఛానల్ ప్లస్ వెబ్సైట్ కూడా ఉంది. అద్భుతమైన అన్ని రకాలు మీ టీ టైంలో దొరుకుతాయి. వాచ్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. This is Raghu Kunje. Please subscribe Tea Time Telugu. And this is Renu Kiara. Please subscribe Telugu Tea Time website. Please do subscribe to Tea Time Telugu. Please subscribe Tea Time Telugu. Hi guys, please subscribe Tea Time Telugu.